ఒకరోజు లార్డ్ గణేశ ఎంతో ఇష్టమైన లడ్డూలు పాయసం పండ్లు తిని ఆనందంగా తన మూషిక వాహనంపై ప్రయాణం చేస్తున్నాడు. ఆ రాత్రి ఆకాశంలో చంద్రుడు ప్రకాశంగా వెలుగుతున్నాడు. అడవిలో వెళ్తుండగా ఒక్కసారిగా ఒక పాము కనిపించింది. అది చూసి మూషికం భయపడి ఎగిరింది. వెంటనే గణేశుడు కింద పడిపోయాడు. పడిపోవడంతో ఆయన పొట్టలో ఉన్న ఆహారం బయటకు వచ్చింది. కాని గణేశుడు ఏమాత్రం కోపపడకుండా ప్రశాంతంగా అన్నింటిని తిరిగి సేకరించి తన పొట్టకు పామును కట్టుకున్నాడు. ఇది చూసిన చంద్రుడు పెద్దగా నవ్వసాగాడు. అప్పుడు గణేశుడు కోపంతో ఇలా అన్నాడు, ఇతరులను చూసి ఎగతాళి చేసే వారికి మంచి జరగదు. నిన్ను చూసిన వారికి గణేశ చవితి రోజున అపవాదులు వస్తాయి. చంద్రుడు తన తప్పు తెలుసుకుని వెంటనే గణేశుడి వద్ద క్షమాపణ కోరాడు. గణేశుడు దయతో ఇలా అన్నాడు, నీ శాపం పూర్తిగా కాదు, నువ్వు మళ్ళీ ప్రకాశిస్తావు. కానీ గణేశ చవితి రోజు మాత్రం ప్రజలు నిన్ను చూడకూడదు. ఇతరులను ఎప్పుడూ ఎగతాళి చేయకూడదు. వినయం ఎంతో గొప్ప గుణం.